కవిత కేజ్రీవాల్కి సంబంధించి ఇద్దరిని కూడా పూర్తిస్థాయిలో అరెస్ట్ చేశారు. కాకపోతే కవితమ్మకి మరి బెయిల్ వస్తుందా లేకపోతే కవితమ్మ తిహార్ జైలుకు వెళ్తుందా అనేది ఉత్కంఠగా ఉంది. బెయిల్ రాకపోతే తిహార్ జైలుకే. నాకు బాగా గుర్తు, కవితమ్మకి చిన్న ఏదన్నా ప్రాబ్లం వస్తే తెలంగాణ రాష్ట్రం అంతా అట్టుడికిపోయింది. మా కవిత మా కవిత మా కవిత మా బిడ్డ మా కవిత అక్క అని ఓన్ చేసుకున్నారు. ఆ పరిస్థితి నుంచి ఈరోజు కవితమ్మకి బెయిల్ వస్తుందా రాదా అనేది ఏదో మనలాంటి కాసేపు డిస్కషన్స్ తప్ప ఎక్కడ దానిపైన పూర్తి స్థాయిలో చర్చ లేదు. దాన్ని బీఆర్ఎస్ నాయకులే పట్టించుకోవట్లేదు. కాబట్టి ఇది పాపం కవిత లాంటి తెలంగాణలో గతంలో ప్రభావశీలంగా ఉన్నటువంటి ఒక మహిళా నాయకురాలి పరిస్థితిని చూస్తే కొంచెం జాలిగానే అనిపిస్తోంది. ఈ పరిస్థితి రావడానికి మళ్ళీ నేను చెప్పే పాయింట్ ఏంటంటే, కవిత కానీ కేసీఆర్ కుటుంబం కానీ వాళ్ళ వ్యవహార శైలి కారణంగానే తెలంగాణ ప్రధాన స్రవంతికి దూరం అయ్యారు. రాజకీయ ముఖ చిత్రం నుంచి దూరం అయ్యారు. ఇంకా రాజకీయాల నుంచి కూడా మరి వాళ్ళ పార్టీ అర్థం కావట్లేదు. రాజకీయాలు అన్నారు కాబట్టి నాకు తెలిసి 2001 తర్వాత వాళ్ళ పార్టీలో మొట్టమొదటిసారిగా వాళ్ళ కుటుంబం నుంచి ప్రాతినిధ్యం వహించకుండా వాళ్ళ కుటుంబం నుంచి అభ్యర్థి లేకుండా మొదటిసారి టిఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ ఎన్నికలకు వెళ్తోంది. 2001 తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరూ లేకుండా, వాళ్ళ కుటుంబ సభ్యులు అంటే ముఖ్యంగా నలుగురు, అంటే పోటీ రాజకీయాల్లో ఉండేది ముఖ్యంగా నలుగురు, కేసీఆర్, కవిత, హరీష్ రావు. వీళ్ళతో పాటు అత్యంత సమీపమైనటువంటి వ్యక్తి, అత్యంత అంతరంగికమైనటువంటి వ్యక్తి వినోద్ రావు. వినోద్ కుమార్ వీళ్ళ ప్రత్యక్ష పాత్ర లేకుండా మొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో 2001 తర్వాత ఎన్నికలు జరుగుతున్నాయి. 2001లో పార్టీ పెట్టినప్పుడు ఆయన కరీంనగర్లో 3 పదవులకి రాజీనామా చేశారు. తెలుగుదేశం ప్రాథమిక సభ్యత్వానికి, డిప్యూటీ స్పీకర్ పదవికి, అట్లాగే డిప్యూటీ స్పీకర్ పదవి రావడానికి కారణం ఏంటంటే ఎమ్మెల్యే పదవి సిద్దిపేట ఎమ్మెల్యే. అప్పుడు ఆయన ప్రత్యక్షంగా ఉప ఎన్నికలో పోటీ చేశారు. ఉప ఎన్నికలో పోటీ చేసిన తర్వాత ఇక అప్పటి నుంచి ప్రతి ఎన్నికల్లోనూ పోటీ చేస్తూ వస్తున్నారు. 2001 తర్వాత జరిగినటువంటి 2004 ఎన్నికల్లో కాంగ్రెస్తో కలిసి పోటీ చేశారు. కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, టీఆర్ఎస్ కలిసి వెళ్ళిన ఎన్నికల్లో. ఆ ఎన్నికల్లో కేటీఆర్ కవిత అప్పటికి రాలేదు. కేసీఆర్ ప్రత్యక్షంగా ఎన్నికల్లో ఉన్నారు. 2009 ఎన్నికలకు వచ్చేసరికి సిరిసిల్ల నుంచి కేటీఆర్ పోటీ చేశారు. 2004 తర్వాత జరిగినటువంటి బై ఎలక్షన్లో సిద్దిపేట నుంచి కేసీఆర్ రాజీనామా చేయడంతో జరిగిన బై ఎలక్షన్లో హరీష్ రావు పోటీ చేశారు. 2009కి వచ్చేసరికి కవిత ప్రత్యక్ష ఎన్నికల్లో రాలేదు. కానీ 2009 ఎన్నికల నాటికి వచ్చేసరికి ఆ కుటుంబం నుంచి ముగ్గురు, కేసీఆర్ పోటీ చేశారు. కేసీఆర్ 2009లో మహబూబ్ నగర్ నుంచి ఎంపీగా పోటీ చేశారు. అట్లాగే సిద్దిపేట నుంచి హరీష్ రావు పోటీ చేశారు. తర్వాత ఇంకో పక్కన సిరిసిల్ల నుంచి మొదటిసారిగా కేటీఆర్ పోటీ చేశారు. చాలా స్వల్ప మెజారిటీ తోటి ఆయన నెగ్గారు. ఈ తర్వాత ఇక అప్పటి నుంచి మొదలైనటువంటి వీళ్ళ ఎన్నికల ప్రయాణం ప్రతి దశలోనూ బై ఎలక్షన్స్ వచ్చినా ఈ ఫ్యామిలీలో ఎవరో ఒకళ్ళు ఉన్నారు. అట్లాగే మన ప్రధాన ఎన్నికలు వచ్చిన, సార్వత్రిక ఎన్నికలు వచ్చిన 2014 వచ్చేసరికి కవిత కూడా రంగంలోకి వచ్చారు. కవిత నిజామాబాద్ ఎంపీగా పోటీ చేశారు. 2014 తర్వాత 2018 ఎన్నికల్లో ఈ కుటుంబం నుంచి ముగ్గురు, అంటే గజ్వేల్ నుంచి కేసీఆర్, సిద్దిపేట నుంచి హరీష్ రావు, అట్లాగే సిరిసిల్ల నుంచి కేటీఆర్ ఉన్నారు. మళ్ళీ 2019 ఎన్నికలు వచ్చినాయి. 2019 జనరల్ ఎలక్షన్స్ వచ్చేసరికి సార్వత్రిక ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి మళ్ళీ సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి కవిత మళ్ళీ పోటీ చేశారు. అక్కడ కూడా ఆ పాత్ర ఉంది. 2019 తర్వాత 2023 ఎన్నికలు. 2023 ఎన్నికల్లో కూడా ముగ్గురు ప్రత్యక్షంగానే పోటీ చేశారు. సో ప్రత్యక్ష ఎన్నికల్లో వీళ్ళ కుటుంబ పాత్ర లేకుండా జరుగుతున్న మొదటి ఎన్నికలు, అది కూడా పార్లమెంట్ ఎన్నికలు, ఉప ఎన్నికలో కాదు. పైగా కొన్ని చోట్ల అభ్యర్థులు కూడా దొరకలేదు అనేటటువంటి ప్రచారం జరిగినటువంటి పరిస్థితిలో కొంచెం రాజకీయ భవిష్యత్తు ఏంటో అర్థం కాని డోలాయమాన స్థితిలో ఉన్నటువంటి ఆ పార్టీకి ఖచ్చితంగా ఇది ఒక, అంటే దీన్ని తిరోగమనంగానే చెప్పాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది విజయ్. తప్పదు, మనం అధికారం తలకెక్కితే ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తారు, ఆ తీర్పు ద్వారా ఎంతటి అధపాతాళానికి వెళ్తారు అనేది ఒక గ్రేటెస్ట్ ఎగ్జాంపుల్ గా కనిపిస్తోంది వీళ్ళకి. యాక్చువల్గా నేను నా మనసులో ఉన్నటువంటి మాట కూడా అదే నువ్వు చెప్పావు కాబట్టి 100% కేసీఆర్, కేటీఆర్, ఆ కుటుంబం
ఎంత అగ్రెసివ్గా వెళ్ళారంటే ఇక మాదే ఈ జాగీరు అనే దాకా వెళ్ళారు. ఆ పరిస్థితి నుంచి కేసీఆర్ కంటి చూపుతో తెలంగాణ ప్రజల్ని, తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని శాసించిన దగ్గర నుంచి ఈరోజు కనీసం కూతురు అరెస్టు మీద స్పందించలేని స్థితిలోకి రావటం అంటే ఖచ్చితంగా ఇది రాజకీయ పతనమనే చెప్పాలి విజయ్. అయితే కేజ్రీవాల్కి సంబంధించి ఆయన ఏదైతే ఈ నోటీసులు జారీ చేశారో, అంటే జైల్లో ఉండి కొన్ని ఆదేశాలు జారీ చేశారో నీటికి సంబంధించి, ఈడీ అసలు ఏం చెప్తుందంటే మీరు ఎక్కడి నుంచి నోటీసులు ఇచ్చారు, లేకపోతే ఎక్కడి నుంచి మీరు ఆదేశాలు జారీ చేశారు, పేపర్ లేదు, కంప్యూటర్ లేదు, ఎలా ఇచ్చారంటూ వాళ్ళు తిరిగి ప్రశ్నిస్తున్నారు. ఎలా సాధ్యమవుతుందని అడుగుతున్నారు. ఇది నేను మొదటి నుంచి మాట్లాడుతున్న సబ్జెక్టే. రాజ్యాంగపరమైన గందరగోళం ఉంది. ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి జైలుకి వెళితే, అది కూడా కన్విక్షన్ బట్టి జైలుకి వెళ్తే అనర్హుడిగా మారతారు. ఇప్పుడు అండర్ ట్రయల్గా జైలుకి వెళ్ళారు. అండర్ ట్రయల్గా జైలుకి వెళ్ళిన సందర్భంలో అండర్ ట్రయల్కి సంబంధించినటువంటి రూల్స్ ఏం చెప్తున్నాయి, పబ్లిక్ రిప్రజెంటేటివ్ యాక్ట్, ప్రజాప్రాతినిధ్య చట్టం ఏం చెప్తుంది, వీటన్నిటిలో కొంత గందరగోళం అయితే ఉంది. దీని మీద కొంచెం క్లారిటీ అయితే, రాజ్యాంగపరమైనటువంటి క్లారిటీ అయితే రావాల్సింది. ఆ రాజ్యాంగపరమైనటువంటి క్లారిటీ వచ్చే వరకు ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ జారీ చేసినటువంటి ఆదేశాలు, ఆ ఆదేశాలకి సంబంధించి కూడా అంటే దానికి సంబంధించిన ఇంటిగ్రిటీ ఇవన్నీ కూడా ప్రశ్నార్థకంగా ఉంటాయి. దాని విషయంలో మనం కొంచెం ఆ గందరగోళం అయితే కంటిన్యూ అవుతూనే ఉంది. దీనికి ఎక్కడ ఫుల్ స్టాప్ పడుతుంది? భారత అత్యున్నత న్యాయస్థానం క్లారిటీ ఇస్తుందా, లేదా హౌస్ రెవెన్యూ కోర్టే క్లారిటీ ఇస్తుందా? వీటన్నిటిని కూడా మనం క్లోజ్గా మానిటర్ చేస్తూ ఉండాలి తప్ప మనం కంక్లూజన్స్ ఇచ్చే పరిస్థితి అయితే కనిపించదు. మనకే కాదు, రాజ్యాంగ నిపుణులకే అర్థం కాని పరిస్థితి ఉంది. ఒక రాజ్యాంగ గందరగోళం నెలకొందని చెప్పాలి. ఆ గందరగోళం అయోమయ స్థితి నుంచి పూర్తి స్థాయి క్లారిటీ రావాలంటే దీనికి ఎవరు క్లారిటీ ఇస్తారు? భారత రాజ్యాంగానికి న్యాయపరంగా అత్యున్నతమైనటువంటి బాడీ అయినటువంటి సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్ క్లారిటీ ఇస్తుందా, లేదా దీన్ని ఎవరు వెళ్తారు, ఎవరు ఏ తలుపులు తడతారు? వీటన్నిటి కూడా మనం జరుగుతున్న పరిణామాలకి మౌన ప్రేక్షకులుగా చూస్తూ మాట్లాడుకోవటమే తప్ప అసలు కవిత బెయిల్కి సంబంధించి మనం దాని గురించి డిస్కస్ చేయలేదు. కవితకు బెయిల్ వస్తుందా, జైలుకు వెళ్తుందా, ఏం జరగబోతోంది? తెలంగాణలో చర్చ జరగని పాయింట్ మీరు నన్ను అడిగితే నేనేం చెప్తాను అంటే, బెయిల్ వస్తుందా రాదా అనేది ఒక పక్కన పెడితే, కోర్టు పరిధిలో బెయిల్ వస్తుందా రాదా అనేది పక్కన పెడితే, ఈరోజు ఆవిడ 2వ దశ కస్టడీ ముగింపు సందర్భంగా ఆవిడని కోర్టులో ప్రవేశపెడతారు. ప్రవేశపెట్టిన సందర్భంగా ఆవిడ తరపు వాదనలు వినిపించడానికి సీనియర్ లాయర్లు చాలామంది రంగంలోకి దిగారు. ఆ క్రమంలో పూర్తి స్థాయి క్లారిటీ అయితే ఈరోజు మధ్యాహ్నం తర్వాత వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ బెయిల్ రాకపోతే మాత్రం ఆవిడని తీహార్ జైలుకి తరలిస్తారనేది ప్రాథమికమైనటువంటి సమాచారం వినిపిస్తోంది.